హైదరాబాద్ మాదాపూర్ లో ఉండేటటువంటి కోడి చెరువు కబ్జా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కళ్యాణ్ గారు నిన్న సినిమా డైలాగులు మళ్ళీ వేసేసాడండి. అరే బలి వేసేసాం అన్నట్టు సినిమా డైలాగులు మళ్ళీ వేసాడు. వేసి వైసీపీ గోండాలను తొక్కి నార తీస్తా, వైసీపీ గోండాలంట, రాజ్యాంగ పదవుల్లోకి నేరగాళ్లను రానివ్వను. అసలు నేరగాళ్ళు మీరు కదా ఉంది ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లో. రాజ్యాంగ పదవుల్లో నేరగాళ్ళుగా ఉంది ఎవరు? ముఖ్యమంత్రి క్రిమినల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు క్రిమినల్. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ క్రిమినల్. వీళ్ళ మంత్రులు క్రిమినల్స్. హోంమంత్రి క్రిమినల్. వీళ్ళందరూ క్రిమినల్స్ గా ఉండి నువ్వేంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో నేరగాళ్ళని రానివ్వనని కామెడీ చేస్తున్నావు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ మీద ఏదైతే 17 కేసులు ఉన్నాయి. నువ్వు నేరగాడివి. పవన్ కళ్యాణ్ అనేవాడు క్రిమినల్, ఇతని మీద 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదే కేబినెట్ లో ఉన్న కొల్లు రవీంద్ర మీద 15 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాసంశెట్టి సుభాష్ క్రిమినల్ 12 కేసులు ఉన్నాయి. హోంమంత్రి క్రిమినల్ 7 కేసులు ఉన్నాయి. నిమ్మల డ్రామా నాయుడు 20 కేసులు ఉన్నాయి. ఇది మేము చెప్పలా, ఏదైతే ఏడీఆర్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఇచ్చినటువంటి రిపోర్టు. రెండోది మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులుగా ఉన్న చింతమనేని ప్రభాకర్ మీద 93 కేసులు. ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీద 31 కేసులు. ప్రభుత్వ విప్పుగా ఉన్న కోన రవికుమార్ మీద 17 కేసులు. ఏదైతే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ మీద 12 క్రిమినల్ కేసులు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవరం మీద 9 క్రిమినల్ కేసులు. పత్తిపాటి పుల్లారావు మీద 13 క్రిమినల్ కేసులు. చిలకలూరుపేట ఎమ్మెల్యే ఇతను. నువ్వేదైతే నీ పక్కన డయాస్ మీద కూర్చోబెట్టుకున్నావు కదా, పంతం నానాజీ 11 క్రిమినల్ కేసులు. బొమ్మిడి నాయకర్ జనసేన ఎమ్మెల్యే 6 క్రిమినల్ కేసులు. మంత్రి కందుల దుర్గేష్ 7 క్రిమినల్ కేసులు. నీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ 6 క్రిమినల్ కేసులు. నువ్వు పవన్ కళ్యాణ్ నీ మీద 8 క్రిమినల్ కేసులు. నీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మీద 4 క్రిమినల్ కేసులు. నీ ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ మీద 3 క్రిమినల్ కేసులు. అరవకుండానే 5 సార్లు అరవకుండా అబార్షన్ చేసి అరిచిన తర్వాత కొడుతున్నటువంటి నీ అరవ శ్రీధర్ మీద 1 క్రిమినల్ కేసు. ఇది నీ భాగవతం. నువ్వు ఈరోజు రాజ్యాంగబద్ధ పదవుల్లో నేరగాండి రానివ్వను. ఈ లిస్ట్ ఏందనుకున్నా, నీ నేరగాళ్ల చరిత్ర లిస్టు. 2, కులం పేరుతో వెనకేసుకొని వచ్చే నేతలను దూరం పెట్టండి. అప్పుడు ముందు నిన్ను కదా దూరం పెట్టాల్సింది. మీకు ఇప్పుడు కులం గుర్తొచ్చిందా? ఇప్పుడు సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి కాపు సామాజిక వర్గానగానే పవన్ కళ్యాణ్ కోపం వస్తుంది. ఎందుకు? అందరు దొబ్బుతున్నారు కదా పవన్ కళ్యాణ్ని. మరి ఆ రోజు మనం గడ్డి తినలేదుగా, ఆ రోజు నువ్వు అన్నమే తిన్నావు అనుకుంటున్నాగా. ఏమయ్యా అమర్నాథ్ గౌడ్ని గౌడుని చంపేస్తారా? ఎవడు చంపాడు? ఏదో వాళ్ళ వ్యక్తిగత గొడవలో ఎవడెవడో జరిగినటువంటి సంఘటన. దానికి రాజకీయాలని కులాన్ని అంటగట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు, నీ చంద్రబాబు కదా. అదే విధంగా చూస్తే డాక్టర్ సుధాకర్ అనకుండా దళిత డాక్టర్ సుధాకర్ అని చెప్పి దళితుడిని అని చెప్పి మాట్లాడారు కదా అప్పుడు. మరి ఆ రోజు ఎందుకు కులం వచ్చింది?